అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి నేతలు అయితే జోష్ అయితే ప్రారంభమైతే కష్టపడిన కార్యకర్తలకి పదవులు అయితే లభించాయి. ఈ విషయంలో మాట్లాడడానికి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడైతే జోష్ అయితే పెరిగింది కూటమి నేతల్లో, అలాగే టీడీపీ శ్రేణుల్లో పదవులు కష్టపడిన వాళ్ళకి పదవులు దక్కాయి. ఇప్పుడు కూడా ఇచ్చికారవాడిలో సహకార సంఘం చైర్మన్ ప్రమాణ స్వీకారం కూడా వచ్చారు. ఈ కార్యకర్తలకి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత ప్రజలందరూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ బాబు గారిని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని, అదే రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఈరోజు అధికారాన్ని ప్రజలందరూ మాకు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మీరు చూస్తున్నారు, నాట్ ఓన్లీ హెచ్కైరవాడి సొసైటీ, మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి డైరెక్టర్ల దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా పార్టీలో ఒక పద్ధతి ఉంది. ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఏదైతే పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త గురించి ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకుంటారు. ఏదైతే నేను పంపించిన పేర్లు ప్రతి ఒక్క ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ వ్యక్తి గతంలో కేఎస్ఎస్ అంటే కుటుంబ సాధికార సారథి మెంబర్గా అయి ఉండాలా, ఏదో ఒక పదవి అనుభవించి ఉండాలా, ఒక నిబద్ధతతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్త అయితే పనిచేస్తాడో ఆ డేటాని మా ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల దగ్గర నుంచి తెప్పించుకుంటారు. తెప్పించుకున్న తర్వాత మళ్ళీ తద్వారా సామాజిక కోణంలో కానీ బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేసేటువంటి పార్టీగా ఈరోజు పార్టీలో పనిచేసిన వ్యక్తులుగా 83 నుంచి ఉన్నటువంటి వ్యక్తులు, పార్టీలో ముందు నుంచి ఉన్న వ్యక్తులు, అదే రకంగా నవతరం యువతరం కలయిక అయినటువంటి ఈ పదవులన్నీ మీరు చూస్తున్నారు. ఈ ఉత్సాహం, ఈ జోష్ ఎందుకుందంటే కరెక్ట్గా ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పార్టీకి నిజాయితీగా పనిచేశారో వాళ్లకు పదవులు దక్కినప్పుడు ఆటోమేటిక్గా జోష్ ఉంటుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా, ఏ మూల పోయినా, ఏ మండలం పోయినా ఇదే జోషే కొనసాగుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. కూటమిలో అంటే ఎక్కడ బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ సమానంగా పదవులు ఎలాగ మీరు పాటించారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మా అధినాయకుడు, జనసేన అధినాయకుడు, బీజేపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఒక పార్టీ ప్రణాళికబద్ధంగా ఒక కేటగిరీ, ఒక రేషియో మాకు చెప్పడం జరిగింది. తద్వారా దాని ప్రకారంగానే ఈరోజు ఎక్కడికి పోయిన ఇప్పుడు మునిస్వామి గౌడ్ మీరు చూశారు, బీజేపీ ఎవరైతే మండలాధ్యక్షుడు వారు సొసైటీలో డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. అదే రకంగా మార్కెట్ యార్డ్లో ఇటు బీజేపీ, జనసేన, అదే రకంగా ఎమ్మిగనూరు సొసైటీలో జనసేన, అంటే ఎక్కడెక్కడైతే ఉందో ఆ రేషియో ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఏదైతే మాకు అధినాయకత్వం సూచించిందో దాని ప్రకారంగా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకుంటూ ఇటు టౌన్ బ్యాంక్లో కూడా చూశారు మీరు, ఆ టౌన్ బ్యాంక్ ఒక దాంట్లో కూడా ఇటు జనసేనకు, బీజేపీకి ఇటు ఇన్ఛార్జ్గా రేఖా గౌడ్ గారు ఉన్నారు, అదే రకంగా ఇటు నరసింహులు గారు ఉన్నారు ఇక్కడ కన్వీనర్గా. ఏదైతే ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీలో కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత ఎవరైతే స్వచ్ఛంగా నిజాయితీగా కూటమికి పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఆశపడిన వాళ్ళకి అసంతృప్తిగా ఉంటారు, వారికి మీరు ఏం చెప్తారు? అంటే ఆశపడిన వాళ్ళంటే ఏ రకంగా? పదవుల కోసం ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా మీకు. ఏదైతే మాకు ఒక డేటా ఉంది, ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో మూడు విధానాలుగా ఈరోజు కేటగరైజ్ చేస్తున్నాము. ప్రతిపక్షంలో నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలు ఎవరు, ఎలక్షన్ టైంలో నిబద్ధతతోటి ముందుకు పోయిన కార్యకర్తల నాయకులు ఎవరు, అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత కూడా ఈరోజు గ్రామ స్థాయిలో కానీ మాకు ఒక పద్ధతి ఉంది, ఒక క్లస్టరు, ఒక యూనిట్, ఒక కేఎస్ఎస్గా లోకేష్ బాబు గారు, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈరోజు పార్టీ లైన్లో నిబద్ధతతో పనిచేసే ప్రతి వ్యక్తిని వారిని అనలైజ్ చేయడం జరుగుతుంది. వారికి ఏ రకంగా ఉండాలో, ఏ పదవులు ఇవ్వాలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈరోజు ఖైరవాడి చూస్తున్నారు, తిమ్మారెడ్డి గారు ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇంతకుముందు దాదాపు పార్టీకి 81 నుంచి సేవ చేసిన వ్యక్తి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈయనతో పాటు ఈయనకి ఇచ్చామంటే ఈ గ్రామాన్ని గౌరవించినట్టు. అదే రకంగా ఆ గ్రామాలలో క్లస్టర్లో ఉన్న యూనిట్ ఎవరైతే పనిచేశారో వారి పనితీరు ఎలక్షన్లలో స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఇవన్నీ ప్రణాళిక, ఇవన్నీ ఒక ప్రామాణికంగా తీసుకొని పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా కానీ రాని వాళ్ళు, ఆశించి రాని వాళ్ళు అన్నారు మీరు ప్రశ్న. ఆశించిన వ్యక్తి ఏ రకంగా ఏం పని చేశాడో, ఏమి విలువ ఉందో, ఏ దానికి తగ్గట్టుగా వారికి కూడా న్యాయం చేస్తాం, వారికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది. పదవులు డబ్బులతో పెట్టి కొంటున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తున్నాయి, దీనికి ఏం చెప్తారు మీరు? నేను ఇంతకుముందు చెప్పాను, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ నుంచి మార్కెట్ యార్డ్ కమిటీ,
అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ కమిటీలు కావచ్చు, మా మండల కమిటీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులు కావచ్చు, ఇక్కడ నా సమక్షంలో ఉన్నటువంటి తిమ్మారెడ్డి గారు కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ జయనాగేశ్వరరెడ్డి, నేను బివి మోహన్ రెడ్డి తనయుడిని. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి కుటుంబం మాది. తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలని తూచా తప్పకుండా నడిపే దాంట్లో నా బాధ్యత ఇది. ఇక్కడ ఏ వ్యక్తికైనా, ఏ కార్యకర్త అయినా, ఏ విషయంలోనైనా, ఎక్కడైనా కానీ డబ్బు తీసుకొని పదవులు ఇచ్చినాడని నిరూపించమనండి. ఎక్కడైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే ఉన్నారు. మీరు నేను పోయిన తర్వాతనే విచారించవచ్చు, అదే రకంగా ఏదైనా కనుక్కోవచ్చు. ఇది కేవలం ఏమంటే ఒక విష ప్రచారం. ఏమీ చేయలేక జయనాగేశ్వరుడిని ఏది చెప్పాలంటే ఏమీ చేయలేక ఏదో ఒక ఆరోపణలు చేయాలి. ఈరోజు పార్టీలో ఒక వ్యవస్థ ఉంది. నేను చెప్పాను ఇంతకుముందే మీకు. నేను చెప్పిన లోకేష్ బాబు గారు పైన ముఖ్యమంత్రిగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి నిర్ణయాలు IVRS కాల్స్ ద్వారా తీసుకొని ఆ నిర్ణయాలు ఇస్తుంది. అంతే తప్ప పదవుల్లో ఈరోజు డబ్బులు తీసుకొని ఇటువంటి వ్యక్తులు, వీళ్ళ స్థాయి 83 నుంచి సీనియర్గా పనిచేసిన వ్యక్తులు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి మా వెంకట్రాముడు ఒక వాల్మీకి బోయక సామాజిక వర్గం, ఆనంద్ ఒక SC సామాజిక వర్గం, సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తులు, వారు ఏ డబ్బులు ఇస్తారు, ఏ రకంగా చేస్తారు. ఇది కేవలం ఏమంటే రాజకీయాల్లో మీకు తెలియదు ఏముంది, ఏదో రకంగా బట్ట కాల్చి మొహం మీద వేస్తే ఆ మరక మేము రుద్దుకోవాలంటే సిద్ధంగా లేము. జయనాగేశ్వరరెడ్డి యొక్క తీరు, తెలుగుదేశం పార్టీ యొక్క తీరు ఈ రాష్ట్రం మొత్తం, ముఖ్యంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చాలా స్పష్టంగా తెలుసు. ఎవరైతే ఈ తప్పుడు మాటలు మాట్లాడతారో వాళ్ళ కార్యకర్తలు కూడా, మా నాయకులు కూడా తెలుసు ఎవరని. వాళ్ళు నేను లేనప్పుడు మాట్లాడుకుంటుంటారు, మా సార్ ఏం చేశారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని. కాబట్టి ఇది కేవలం వాళ్ళ ఆనందాన్ని ఏదో అంటారు చూడండి, ఏది చెప్పలేక ఏదో ఒకటి అనాలని చెప్పే ఆరోపణలు. ఇవి లెక్క కూడా పెట్టాం. ఇది నేను దాదాపు 14 ఏళ్ళు అయింది ఈరోజు పార్టీలో, 15వ సంవత్సరం. ఈ 14-15 సంవత్సరాల్లో మొదటి రోజుల నుంచి ఆరోపణలు రాజకీయాల్లో సహజం. ఎక్కడైనా ఒక్క ఆరోపణ అన్నా ఏదైనా కానీ నిరూపించినట్టు నేనే అటువంటి ఆలోచనలతో పోయింటే ఈ ఆనందం, ఈ ఉత్సాహం అనేది మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, లేకపోతే డబ్బులు ఇచ్చి కొంటే వచ్చేది కాదు. 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న కార్యకర్తల, నాయకులు, అధికారం లేక కష్టపడి ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేసిన వ్యక్తులకు పదవులు దక్కుతుంటే ఇటు ఎమ్మిగనూరు మండలం కావచ్చు, టౌన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గొనెగండ్ల కావచ్చు, నందవరం మండలం కావచ్చు, ఎక్కడ ఉత్సాహం తగ్గిందా? మీరు ప్రతి చోట ఇదే ఉత్సాహం చూస్తారు. అయితే ఇప్పుడు హెచ్ ఖైరవాడి సహకార సంఘం చైర్మన్ వాళ్ళు అడిగి తెలుస్తుందా, ఆనందాన్ని ఎలా పంచుకుంటారో? చైర్మన్గా ప్రమాణ స్వీకారం గురించి చేశారు, చెప్పండి అన్న. ఇప్పుడు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు, మీ పదవికి దక్కింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పదవి 80 సార్ అన్నట్టు 83 నుంచి మేము పని చేస్తున్నాము. మా బీద కుటుంబం నాదైతే. కొంతమంది ఇప్పుడు సార్ అన్నట్లు డబ్బులు ఇచ్చి కొంటున్నారంటే, మేము జీవితానికి భోజనం జరిగేదే కష్టమైన మా ఇంట్లో. సార్కి డబ్బులు ఇచ్చి మా పదవులు అనేది ఒక అబద్ధం. అది మా కృషి వల్ల, మా కష్టపడింది మా సార్ ఇలా గుర్తించి, పార్టీ గుర్తించి మాకు ఈ పదవులు కట్టబెట్టడం జరిగింది. ఈ పదవితో మీరు రైతులు కానీ ఏం చేయాలనుకున్నారు? నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే. సార్ గుర్తించి ఈ పదవికి అర్హుడని నన్ను నిలబెట్టాడు. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క రైతుకు కానీ, ఫర్టిలైజర్ కానీ, లిక్విడ్ కానీ, ఏదైనా అన్ని 100% సహకరిస్తానని మనం చేసుకుంటున్నాం. పదవి అనేది డబ్బుతో వచ్చేది కాదు, స్వయం కృషితో కష్టపడిన వాళ్ళకి పదవి అయితే దక్కాయని చెప్పేసి అయితే ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ చెప్తాను. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్ సుమన్ టీవీ, హెచ్ ఖైరవాడి, ఎమ్మిగనూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.